ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఈశ్వరార్పణమస్తు. గురుగారు, జూన్ నెలలో మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెలంతా ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? యో సర్పేభ్యో ఏ కేచా పృథివీమనో ఏ అంతరిక్ష దివితేభ్యో సర్పేభ్యో నమః. యో సర్పరాగిని నమో నమః. మీనరాశి వారికి జూన్ నెల వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి పూర్వభాద్ర 4వ పాదము, అదేవిధంగా ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్ర 4 పాదాల వారు కూడా మీనరాశిలోకి ఇచ్చేస్తారు. వాస్తవానికి మీనరాశి వారంటేనే కాస్త కన్ఫ్యూజన్లో తన అనుకున్నటువంటి విధానానికి ఎటు పడితే అటు అవకాశంతో వెళుతూ ఉంటారు. అంటే నీరు పల్లానికి వెళుతున్నప్పుడు అటు ఇటుగా వెళ్తున్నట్టుగా. మీనము అనగా చేపకి దిశానిర్దేశాలు ఉండవండి. దాని టార్గెట్ అనేటువంటిది కూడా ఉండదు. అది ఎటైనా తిరగచ్చు, ఎలాగైనా వెళ్ళచ్చు. తనకి కావాల్సింది మేత తీసుకోవడం వచ్చేయడం, అది ఎలాగే వెళ్ళాలని ఉండదు. మీనరాశి వారికి కూడా అదే ఉంటుంది. అయితే ఈ జూన్ నెల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మీనరాశి వారి యొక్క స్థితి అనుసారంలో గ్రహాలు అనేటువంటివి మూల త్రికోణ వ్యవస్థలు ఎక్కువగా చూస్తుంటాయి. గురుడు కానీ చంద్రుడు కానీ కాస్త ఇబ్బందిదాయకంగా చూడటం వల్ల మీనరాశిలో ఉన్నటువంటి వారు, ఆడవారు కానీ మగవారు కానీ ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త వహించాలి. ఇక విద్యార్థులు, అదేవిధంగా ప్రమోషన్ కోసం చూస్తున్నటువంటి వారు జూన్ 9వ తారీఖు తర్వాత నుంచి వీరికి మంచి అవకాశాలు కనబడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక వ్యాపారం కానీ రైతులు కానీ వీరికి రెండోసారి అంటే 15వ తారీఖు తర్వాత నుంచి కూడా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మొట్టమొదటి నుంచి ఏ విధంగా అయితే వైఖరి నడుస్తుందో అదే వైఖరి నడుస్తుంది తప్ప వైఖరిలో ఎటువంటి మార్పు కూడా రాదు. అంటే గుర్తింపు ఉండదు, అలాగని చెప్పి గుర్తింపు లేదు అనడానికి కూడా ఉండదు. ఏదైతే నడుస్తుందో అది నడుస్తూ అవుతుంది. జూన్ అంతా ఈ నెల మామూలు వీళ్ళకి ఏళ్ళనాటి శైలి ఉన్నప్పటికీ కూడా ఈ నెల బాగానే ఉంటుంది అంటారు వీళ్ళకి? జూన్ అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా అలా నడుస్తూనే ఉంటుంది సార్. ఇక ఈ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే సినీ రంగం కానీ, ఈ సాంగీతిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటువంటి వారు ఉంటారు సార్, వీరికి కొంచెం ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే రోత అనేటువంటి వ్యవస్థ నడుస్తుంది వానికి. కాబట్టి ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని 11 పర్యాయాలు చదువుకుంటూ ప్రతినిత్యము, అంటే జూన్ అంతా కూడా ప్రతినిత్యము నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని శనీశ్వరుడు యొద్ద కాస్త నల్ల నువ్వులు ఉంచి నమస్కారం చేసుకుని కాలు కడుక్కుని శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కీడు జరగకుండా వారి యొక్క స్థితి అలా నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా విదేశాలు వెళ్దాం అనుకుని కానీ, లేదా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు కానీ, రియల్ ఎస్టేట్లో పెడదాం అనుకున్నా కానీ, లేదా స్టాక్ మార్కెట్లో వ్యవస్థలో పెడదాం అనుకున్న వారు కానీ జూన్ మాత్రం పెట్టకండి మీనరాశి వారు. వీటిలో పెడితే ఏమవుతుందంటే మీరు పెట్టిన పెట్టుబడి దిగేటువంటి అవకాశం, రూపాయి పెట్టిన పెట్టుబడి 75 పైసలకు దిగిపోయేటువంటి అవకాశం కనబడి అబ్బా అనవసరంగా పెట్టానని తలబాదుకోవడం తప్ప ఇంకొకటి ఉండదు. సంతానం విషయంలో, అలాగే వివాహం జరగనేటువంటి వారికి కూడా ఈ జూన్లో కొంచెం ఆశాజనకాలు ఏర్పడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి సుఖప్రసవం జరిగేటువంటి అవకాశం బాగుంది. ఇక ఈ వ్యవస్థను నమ్ముకుని చిన్నా చిటికాగా పని చేసుకుంటూ నా కష్టాన్ని తగ్గితే ఫలితం రావట్లేదే అనుకున్న కొంతమంది ఉంటారు చూసారు, వారికి కొంత ఊరట కలుగుతుంది. అంటే జూన్ చివరాఖరులో, అంటే 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని నెల చివరి వరకు కూడా నీకు వేరే ఉద్యోగం నేను చూపిస్తాను, నువ్వు ఇక్కడ కాదు వేరే చోట ఉండాలి అని ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి స్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఇది మీనరాశి వారికి జూన్ నెలలో జరిగేటువంటిది. ఇక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? ఆరోగ్యంలో కాస్త చికాకు అనేటువంటిది ఏర్పడుతుంది, కానీ దాన్ని అంత కన్సిడర్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. ఓకే, జూన్ అంతా కూడా కొంచెం పర్వాలేదు. ఓకే. ఈ కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వాళ్ళకి ఏదైనా ఉపశమనం లభిస్తుంది? అలాగే ఉంటుంది. చివరిలోనే జూన్ నెలాఖరులో మాత్రమే వారికి దారి కనబడుతుంది, అంతే, పూర్తి కాదు. సో ఎవరన్నా ఈ నెల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏ రంగాల్లో వచ్చేస్తారు గురుగారు? ఈ నెలలో ఎటువంటి విధంగానూ రూపాయి పెడితే 75 పైసలకే, పావల పైన వెళ్ళిపోయినట్టే. ఆశ వదులుకుని దిగితే దిగండి. జూన్ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారానికి శ్రీకారం వద్దు. ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? నిరుద్యోగులు కూడా అంతే. ఈ నెల అయితే మాత్రం చక్కగా కాలం గడుపుకోవడమే. జూలై తర్వాత నుంచి కూడా వీళ్ళకి మంచి అవకాశాలు ఏర్పడతాయి. ఈ జూన్ నెలలో
అంత వ్యవస్థ నడవదు. ఓకే. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటి గురుగారు? విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు సాధించుకుంటున్నారు, మిశ్రమంగా అలా నడిచిపోతుంది. కానీ తన అనుకున్నటువంటి కాలేజీలో రాలేదని కాస్త ఇబ్బంది పడినా తదనంతరం ఎప్పుడైతే ఈ శనీశ్వరు యొక్క ధ్యానం ఆచరిస్తారో కొంచెం ఫలితం మారేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? బయట పరిస్థితులు మనం చూస్తున్నాం, పరస్త్రీ వ్యామోహం కావచ్చు, పరపురుష వ్యామోహం చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల వాళ్ళ కాపురాలు కూడా దెబ్బతింటూ ఉంటున్నాయి కదా. మీనరాశిలో ఉన్న వారికి జూన్లో భార్యాభర్తల మధ్య కలహాలు అనేటువంటివి ఇంట్లో వరకే తప్ప బయటికి వచ్చేటువంటి వ్యవస్థ ఉండదు. ఇంట్లో చిన్న చిక్కుగా దాంపతుల మధ్య ఎప్పుడు ఉండేటువంటి కీచురాటే తప్ప మరీ పెద్దదయ్యేటువంటి ఏ గొడవ జరగదు. ఆరోగ్యపరంగా కూడా చిక్కాకులు చిరాకు తప్ప సర్జరీ చేయించుకునేటువంటి వ్యవస్థ అయితే జరగదు. ఏదో మొక్కుబడిగా వెళ్తోంది అంటే వెళ్తోంది అన్నట్టుగా నానుని నడిపిస్తుంది. అందుకోసమే ఖచ్చితంగా శనీశ్వర ఆరాధన చేసుకోండి, మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఇక దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా గురుగారు? దూర ప్రయాణము చేసేవాళ్ళంటే తాము నమ్ముకున్నటువంటి దైవానికి నమస్కారం చేసుకుని ప్రయాణం చేయండి. మీనరాశి అనేది ఏ రాశి వారన్నా సరే ప్రయాణాల్లో దుర్ముహూర్తము, వజ్యము, యమగండాలు లేకుండా ప్రయాణం చేయండి అంతే. ఓకే. ఈ 3 కాకుండా ప్రయాణం చేయగలిగితే మంచిది. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళు? మీనరాశి వారు ఉన్నంతలో పరమశివ దర్శనము అంటే కొత్త శివాలయ దర్శనాలు లేదా నవగ్రహ ప్రదక్షిణలు, ఇవి 2 చాలా శ్రేష్టంగా వారికి ఉపయోగపడేటువంటి వ్యవస్థలు. ఇవి 2 చేస్తే సరిపోతుంది. మీనరాశి వారు జూన్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే ఎదుటివాడిని గుడ్డిగా నమ్మకండి. మనవాడే, మన ఆప్తుడే, మన బంధువే అని మాత్రం నమ్మడానికి జూన్ నెలలో లేదు. తీయటి మాటలు చెప్పేవాళ్ళు తేనెపట్టు చుట్టూ తిరుగుతున్నట్టుగా జూన్ నెలలో మీ చుట్టూ తిరుగుతారు. వారిని నమ్మారా మీ గొయ్యి మీరు తీసుకున్నట్టే. జూన్లో మీరు ఎవరిని నమ్మడానికి వీలేదు. మీరు అందరినీ నమ్ముతున్నట్టుగా తామరాకు మీద నీటి బిందువులా ఉండండి. జూలైలో దానికి ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దాన్ని ఒకసారి పరిశీలించుకుని గహనాలు, ప్రమద గణాలు లెక్కలో వ్యవస్థలో కట్టి అప్పుడు చూద్దాం. ఓవరాల్గా జూన్ మాసంలో మీనరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర అర్పణం.